అండి, ఈరోజు మనం బ్రెడ్ హల్వాని చేసుకోబోతున్నాము. దీనికోసం బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి. నేను కార్నర్స్ అనేది కట్ చేయట్లేదు, మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా మనకు గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 గ్లాసు షుగర్ అనేది వేస్తున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు 1 గ్లాస్ షుగర్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా షుగర్ అంతా కరిగిపోయినాక ఒకసారి మనం చేతితో టచ్ చేసి చూస్తే మనకు కొంచెంగా ఇలా వస్తే సరిపోతుందండి. మనకు గులాబ్ జామ్ పాకం ఎలా వస్తే అలా సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా కాసేపటికి మనకి ఇలా అయిపోతుందండి. ఎప్పుడు పాలు వేసే బ్రెడ్ హల్వా చేస్తాం కదా, ఒకసారి ఇలా పాలు వేయకుండా మీరు చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేస్తే మనకు బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.